సో తెలంగాణ పాలిటిక్స్ గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఇప్పుడున్న గవర్నమెంట్ గురించి? బీఆర్ఎస్ గవర్నమెంట్ డన్ ఏ గుడ్ జాబ్. కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ ఇద్దరు లైక్ చూసాం మనం కొన్ని రోజులు అనుకున్నాం కూడా ఏపీ కన్నా తెలంగాణ బాగా ఉంది గవర్నమెంట్ అని చెప్పి. సో వాళ్ళ పార్ట్ వాళ్ళు చేశారు. మేబీ ప్రజలు ఏమైనా చేంజ్ కోరుకున్నారేమో, ఈసారి కాంగ్రెస్ వచ్చింది. సో ఐ థింక్ రేవంత్ రెడ్డి గారు కూడా ఐ థింక్ ఈస్ డూయింగ్ గుడ్ అంతే. ఓకే, మీ నియోజకవర్గంలో ఇంకా ఏమైనా మార్పులు రావాలి అంటే ఏముండొచ్చు ప్రాబ్లమ్స్ కానీ మార్పులు కానీ? సో నేను దానికి ఒక మేనిఫెస్టో చేసుకున్నాను. అక్కడ నేను చూసిన ప్రాబ్లమ్స్ అయితే కొన్ని ఉన్నాయి. అక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి లిటరసీ రేట్ చాలా తక్కువ ఉంది అక్కడ. అంటే స్కూల్స్కి చదువుకోవట్లేదు ఎక్కువ మంది. 56% ఉంది లిటరసీ రేట్. సో మిగతాది కూడా డెవలప్ చేయాలని ఒకటి నేను అనుకుంటున్నాను అనమాట. ఎంప్లాయ్మెంట్ రేట్ ఒకటి, జాబ్స్ రావట్లేదు అని చెప్పి లాస్ట్ టైం ఆవిడ బర్రెలక్క కూడా సమ్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడే జాబ్స్ ఇవ్వట్లేదు అని ఏదో చెప్పింది. సో అది పక్కన పెడితే ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ మంది జాబ్స్ చేయట్లేదు అని చెప్పి నేను విన్నాను. దానికి రీజన్ మేబీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, జాబ్స్ రావట్లేదా, అవంతా ఐ డోంట్ నో. నేను ఇన్ కేస్ గెలిస్తే నాకున్న కాంటాక్ట్స్ ఐ హ్యావ్ ఐటీలో కానీ ఫ్రెండ్స్ ఉన్నారు, దే హ్యావ్ ఆఫీసెస్ అండ్ ఆల్. నాకున్న కాంటాక్ట్స్తో ఐఎమ్ రెడీ టు హెల్ప్ దెమ్. ఎవరైతే ఎంప్లాయ్మెంట్కి రావట్లేదని ఫీల్ అవుతున్నారో వాళ్ళకి. దెన్ ఇంకొకటి ఇరిగేషన్ ప్రాబ్లం ఉంది ధనుష్ అక్కడ. ఇరిగేషన్ అంటే పాల్మూరు రంగారెడ్డి అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు అక్కడ. సో ఆ ఇరిగేషన్ మోస్ట్ ఆఫ్ ద అక్కడ ఏంటంటే ప్రాబ్లం ఎక్కువ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది. అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళు పండించట్లేదు ఇరిగేషన్ ప్రాబ్లం వల్ల. సో పండించట్లేదు. ఎందుకు పండించట్లేదు అనే దాని మీద ఐ హ్యావ్ టు గో అండ్ సీ. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం మెయిన్, అండ్ వాళ్ళకి ఏం కావాలి అంటే పండించడానికి ఇంకేమైనా ఫర్టిలైజర్స్ ఆర్ సంథింగ్ ఏమేమి కావాలో అవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఐఎమ్ రెడీ. ఇరిగేషన్ దాని మీద కూడా హెల్ప్ చేయడానికి ఐఎమ్ రెడీ. ఇంకొకటి కొన్ని ప్లేసెస్ అగ్రికల్చరల్ ల్యాండే రియల్ ఎస్టేట్ వేద్దామని చెప్పి తీసుకుంటున్నారు. సో అక్కడ రియల్ ఎస్టేట్ బిల్డింగ్స్ రావట్లేదు, అట్ ద సేమ్ టైం పంట భూమి అది మనకేం పండట్లేదు, ఖాళీగా ఉంటుంది భూమి అంతా. సో అంటే పావర్టీ, డబ్బులు లేకపోవడం వల్ల అమ్మేస్తున్నారు వాళ్ళ సొంత భూమిని. ఫార్మర్స్ అమ్మేస్తున్నారు. అమ్మేసి ఎంతో అంతకి అప్పులు తీర్చుకోవడానికి బతకడానికి అని పంట భూమిని అమ్మేసుకొని ఉంటున్నారు. కానీ ఇట్స్ వెరీ హెవీ లాస్. మనకి ఫుడ్ దొరకట్లేదు. బేసిక్గా ఇప్పుడు ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, బియ్యం కానీ కంట్రీలో ప్రాబ్లం అవుతుంది. సో నా మేనిఫెస్టోలో ఇంత టైం పెట్టి ఇన్ని ఇయర్స్ లోపు అక్కడ బిల్డింగ్ రాకపోతే ఇట్ షుడ్ బి బ్యాక్ టు అగ్రికల్చరల్ ల్యాండ్. ఖాళీగా మాత్రం ఉండకూడదు భూమి. ఇన్ కేస్ మీ దగ్గర భూమి ఉండి మీరు పండించట్లేదంటే యూ హ్యావ్ టు పే అడిషనల్ ట్యాక్స్. ఎందుకు పండించట్లేదు, మీకు ప్రాబ్లం ఏమైనా ఉంటే నా దగ్గరికి తీసుకురండి, నేను చేస్తాను. సో పండించకుండా మాత్రం ఉండొద్దు అని చెప్పాలనుకుంటున్నాను. దెన్ చాలామంది లేడీస్, ఉమెన్, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లేడీస్ ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ తెద్దాం అనుకుంటున్నా పర్టికులర్లీ ఈ ఏరియాలో. అంటే పనులు లేనప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండడం, వాళ్ళకి అంటే చాలా ఫండ్స్ ఉన్నాయి, ఉమెన్ ఫండ్స్ చాలా ఉన్నాయి అనమాట. లైక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి ఇవన్నీ చాలా ఉన్నాయి. వాళ్ళకి తెలీదు ఇవన్నీ ఉన్నాయని చెప్పి. అంటే ప్రతిసారి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాల్సిన పని లేదు. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న కమ్యూనిటీలోనే అక్కడ లోన్స్ చేసుకోవచ్చు అనమాట. లోన్స్ చేసుకొని చిన్న ఒక మెషిన్స్ పెట్టుకుంటారా అంటే బట్టలు కుట్టడానికి ఒక 5-6 మెషిన్స్ ఆర్ 10 మెషిన్స్ పెట్టుకొని వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. మీ ఓన్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటే లేడీస్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ 10 మంది 20 మంది కలిసి. సో వాళ్ళకి చాలా ఫండ్స్ ఉన్నాయి మనకి గవర్నమెంట్లో. వాళ్ళకి ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియట్లేదు. దానికోసం మేము హెల్ప్ డెస్క్ చేసి నేను పెడదామని అనుకుంటున్నాను. హెల్ప్ డెస్క్ చేసి ఎనీథింగ్ ఫర్ విమెన్. ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసిన అమ్మాయికి బలవంతంగా యూ కెన్ కాంటాక్ట్ అస్. ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి, మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ బిజినెసెస్, అండ్ మీరు అగ్రికల్చర్ సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా విమెన్ అగ్రికల్చర్ రిలేటెడ్ బిజినెసెస్ ఇవి కూడా నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను.
అండ్ కాలేజెస్ చేవెళ్ళ కాలేజెస్ ఉన్న యూనివర్సిటీ లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఒకటే ఉంది మనకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, స్టేట్ యూనివర్సిటీ లేదు. ఈ కాన్స్టిట్యుయెన్సీలో స్టేట్ యూనివర్సిటీ లేదు. దానివల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే డ్రాప్ అవుతున్నారు ఎడ్యుకేషన్, డిగ్రీ మెయిన్గా. ఇంటర్ వరకు చదువుతున్నారు, 10th చదువుతున్నారు, డిగ్రీ డ్రాప్ అయిపోతున్నారు ఈ కాన్స్టిట్యుయెన్సీలో. సో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి అప్రూవల్కి చేపిద్దామని నా మేనిఫెస్టోలో ఒకటి పెట్టుకున్నాను. దెన్ ఇంకొకటి వచ్చేసి వాటర్ ప్రాబ్లం మన ఏరియాస్లో, కొండాపూర్, గచ్చిబౌలి అటు సైడ్. ఇట్స్ చేవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఏంటంటే అర్బన్ రూరల్ రెండు ఉంటాయి అన్నమాట. సో అర్బన్కి వచ్చేసరికి మనకి కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. సో ఈ ఏరియాస్లో వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మంజీరా వాటర్ మనకి రాదు, ఇదివరకు వచ్చేది పర్టికులర్ టైంలోనే వచ్చేది, అండ్ ఇప్పుడైతే కంప్లీట్గా అసలు రావట్లేదు మంజీరా వాటర్. కానీ డ్రింకింగ్ వాటర్ అండ్ ట్యాంకర్స్ వస్తున్నాయి మనకి, ఇప్పుడు చూసుకుంటే ట్యాంకర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ చేవెళ్ళ రూరల్ సైడ్ ఏదో ఉందో అటు అంతా ప్రాపర్గా ఉంది వాటర్. మనకి వాటర్ లైన్స్ వేయడం సమ్ ప్రాబ్లం ఏదో ఉంది. దానివల్ల నాకు తెలిసి నేను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో దిస్, ఇటు సైడ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి. సో అదొకటి నేను మేనిఫెస్టోలో పెట్టుకున్నాను, ఆ వాటర్ ప్రాబ్లం క్లియర్ చేద్దాం, ఎంతవరకు అయితే కుదురుతుందో అదొకటి క్లియర్ చేద్దాం అని పెట్టుకున్నాను. అండ్ 111 జీవో, ద బర్నింగ్ టాపిక్ ఆఫ్ చేవెళ్ళ, 111 జీవో. అండ్ సో 111 జీవో ఇస్తే అడవులు, చేవెళ్ళ మనకి బేసిక్గా అడవి ప్రాంతం ఎక్కువ ఉంది, జీవో ఇస్తే అడవులు పోతాయి. సో అడవులు పోతే డెఫినెట్గా మన హ్యూమన్ లైఫ్ అనేది పోతుంది, మనం ఉండలేం. సో కానీ ఇక్కడ జనాలు లైక్ ఏంటంటే మెయిన్గా పావర్టీ వల్ల, పేదరికం వల్ల ఆ అడవిని, వాళ్ళకున్న ల్యాండ్స్ని అమ్మేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అర్బన్ లైఫ్కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్కి ప్రాబ్లం రాకుండా మనం ఏదో ఒకటి చేయాలి. సో దాని మీద నేను వర్క్ చేసి దాని మీద నేను ఇంప్రూవ్మెంట్ చేస్తా అని చెప్పి ఒకటి మేనిఫెస్టో పెట్టుకున్నాను. సో డెఫినెట్గా అడవులు అయితే మనం నాశనం చేయకూడదు. నేను డిఫారెస్టేషన్ ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. అడవులు నాశనం చేయడానికి నేను రెడీగా లేను. దెన్ ఇంకొక మెయిన్ మేనిఫెస్టో వచ్చేసి హాస్పిటల్స్. అక్కడ మనం చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎక్విప్మెంట్ ఉన్నా కొంచెం ఎక్విప్మెంట్ లేదు అని నేను నా ఫ్రెండ్స్ త్రూ తెలుసుకున్నాను. అంటే హై ఎండ్ ఎక్విప్మెంట్ లేదు మనకి, ఎక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉందో ఆ హై ఎండ్ ఎక్విప్మెంట్ లేదు. సో నేను హై ఎండ్ ఎక్విప్మెంట్ కోసం నేను రిక్వెస్ట్ చేస్తాను అని చెప్పి ఒకటి చెప్తున్నా. దెన్ డెంటల్ అండ్ ఐ చెకప్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ అక్కడని కాదు ఎక్కడైనా ఫ్రీ చెకప్లో చాలామంది ఫుల్ బాడీ చెకప్ చేస్తారు, బ్లడ్ చెక్ చేస్తారు, ఏముంది అని చేస్తారు. నా మెయిన్ మోటో వచ్చేసి చాలామంది 50-60 ఇయర్స్ వచ్చేటప్పటికి చుక్కడాలు అని చెప్పేసి ఆపరేషన్ చేసుకోవడం అయ్యి ఇవన్నీ. సో అంతవరకు వెళ్ళకుండా దాని పళ్ళు చాలామంది సఫర్ అవుతున్నారు. సో డెంటల్ అండ్ ఐ ఫ్రీ చెకప్ ఉంది నా మేనిఫెస్టోలో. సో అది ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడ మన ఏరియాలో లేదు డెంటల్ అండ్ ఐ చెకప్. అదొకటి పెట్టుకున్నాను. రెగ్యులర్గా ఫ్రీ హెల్త్ చెకప్. అండ్ డాక్టర్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది అక్కడ. సో డాక్టర్స్ అవైలబిలిటీ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను ఎనీ టైం. అండ్ అక్కడ ఇంకొకటి ఏంటంటే అడవి ప్రాంతం కాబట్టి అడవి పందులు అండ్ స్నేక్ బైట్స్ ఎక్కువ ఉన్నాయి. అడవి పందులు వచ్చి పొలాలు నాశనం చేయడం, అంటే వెజిటేబుల్స్ ఎక్కువ పండిస్తాం కదా చేవెళ్ళ సైడ్, సో పొలాలు నాశనం చేస్తున్నాయి అడవి పందులు. అండ్ స్నేక్ బైట్స్, ఫార్మింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది పాము కాటేస్తుంది అని కంప్లైంట్ ఉంది. సో దానికోసం నేను లైక్ ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక కిట్, స్నేక్ బైట్ కిట్, అడవి పందులు రాకుండా ఏం చేయాలి, ఫీల్డింగ్, ఫెన్సింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫెన్సింగ్, ఎలాంటి ఫెన్సింగ్ వేస్తే బాగుంటుంది అదొకటి, దాని మీద వర్క్ చేద్దామని. దెన్ స్నేక్ బైట్కి కిట్ ఒకటి విత్ ఒక పర్సన్ని పెట్టి స్నేక్ బైట్, చాలా డెత్స్ అవుతున్నాయి అక్కడ స్నేక్ బైట్ వల్ల. సో దానికి మేము అవైలబుల్ ఉండేలాగా
ఎక్కువ డెత్ రేట్ తగ్గించడానికి స్నేక్ బైట్ వల్ల. అదొకటి నా మేనిఫెస్టోలో పెట్టుకున్నాను. దెన్ డ్రగ్స్ మెయిన్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు చెవెళ్ళ కాన్స్టిట్యుయెన్సీ. మనం డ్రగ్ కేసెస్ ఎక్కువ వింటున్నాం ఈ మధ్య అర్బన్ సిటీస్, అర్బన్ ప్లేసెస్లో, హైదరాబాద్, ముంబై, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రీసెంట్గా మనకు కూడా అయ్యింది. సో డ్రగ్స్ దాని మీద నేను కంప్లీట్గా ఎరాడికేట్ చేద్దామని చూస్తున్నాను. అసలు ఇమీడియట్ రెస్పాన్స్ అంటే మాకు రాగానే ఇమీడియట్ రెస్పాన్స్ తీసుకొని దాని మీద చర్యలు తీసుకుంటామని ఐఎమ్ ప్రామిసింగ్ ఇట్. దెన్ ఇంకొకటి మస్కిటోస్ వల్ల డెంగీ ఇలా మనం చాలామంది చూస్తున్నాం, డెంగీ కేసెస్ కూడా ఎక్కువైపోయినాయి. సో మస్కిటోస్ రాకుండా కాదు, పొల్యూటెంట్స్ యూస్ చేయడం. అండ్ ఐఎమ్ ప్లానింగ్ టు ప్రొవైడ్ ఫ్రీ మెషెస్ అంటే డోర్ టు డోర్, ప్రతి ఇంటికి విండోస్కి అండ్ డోర్స్కి ఫ్రీ మెష్ డోర్స్ ఇద్దామని చెప్పి ఒకటి ప్లాన్ చేసుకున్నాను. దెన్ ఇంకొకటి మన ఎంఆర్ఓస్ కానీ ఆర్డీఓస్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో ఉండేలాగా, ఇమీడియట్ రెస్పాన్సెస్ ఉండేలాగా, వితౌట్ కరప్షన్, నో కరప్షన్. ఎక్కడైనా కరప్షన్ ఉన్నా మేము రెడీ టు టేక్ ఛార్జ్ అని చెప్పి. అగ్రికల్చర్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నా. అగ్రికల్చర్ బిజినెసెస్ చాలామంది ఏముంది రైతుగా చేస్తే మాకేం రాదు, జాబ్ చేద్దాం. సో జాబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ దాంట్లో కూడా ఎక్కువ జాబ్స్ ప్రొవైడ్ చేసి అగ్రికల్చర్ మీద ఎక్కువ నేను కాన్సన్ట్రేట్ చేద్దామని చూస్తున్నాను. అండ్ చిన్నవి లైక్ అండ్ ఇంకొకటి ఎంపీ ఎందుకు అని అడిగావు కాబట్టి, ఎంపీ ల్యాడ్స్ అని ఉంటాయి. సో 5 crores ఎంపీకి వస్తుంది అనమాట యాన్యువల్గా. ఎవ్రీ ఇయర్ 5 crore వస్తుంది. సో ఆ 5 crore మనం ఎలాగా యూస్ చేస్తున్నాం ప్రజలకి. సో నాకు వచ్చే ప్రతి అమౌంట్ ఇన్ కేస్ నేను విన్ అవుతే నాకు వచ్చిన 5 crores నేను కంప్లీట్గా ప్రజలకి ఎలా యూస్ చేయాలనే దాని మీద నేను స్పెండ్ చేద్దామని మేనిఫెస్టో ఒకటి పెట్టుకున్నాను. దెన్ అంతే. యా. అండ్ ఇంకా చాలా మందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే, ఒక పార్టీ నుంచి నిలబడిన పర్సన్కి మనం వేయగలిగితే ఆ పార్టీయే చేయించుకుంటుంది కదా, పార్టీ వాళ్ళు చేపిస్తారు కదా. ఇండిపెండెంట్గా నుంచి వాళ్ళకి వేస్తే వాళ్ళు చేయించలేరేమో అని ఒక డౌట్ ఉంటుంది. పనులన్నీ అవ్వవు వాళ్ళని గెలిపిస్తే అని ఒక థాట్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? సో ఇండిపెండెంట్గా నేను ఎందుకు నుంచున్నా అంటే, ఒక మూఢనమ్మకం, డబ్బులు ఉంటేనే పాలిటిక్స్లోకి రావాలి అని చాలామంది చెప్పారు. నేను చాలా కామన్, అంటే మా తాతయ్య ఫార్మర్. సో నేను చదివింది కూడా విలేజెస్లోనే చదివాను. సో ఇవన్నీ నేను చాలా కామన్ పీపుల్. అంటే ఎందుకు ఎప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళే రావాలి అని అంటారు. అంటే ఒక కామన్ పర్సన్ కూడా రావచ్చు, వచ్చి చేంజ్ తేవచ్చు. అండ్ ఎక్కువ రిచ్ కిడ్స్ పెరిగిన దానికన్నా మనం పెరిగింది డిఫరెన్స్ ఉంటుంది. మనం అంతా చూసుకుంటూ వచ్చాము. సో మనకి ఎలా చేస్తే ఎలా చేంజెస్ అవుతాయి అనేది మనకి బాగా తెలుస్తుంది. సో నేను అది బ్రేక్ చేయడానికి ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళే కాదు, ఒక కామన్ పర్సన్ కూడా రావచ్చు, పాలిటిక్స్లోకి వచ్చి జనాలకి హెల్ప్ చేయొచ్చు అని బ్రేక్ చేయడానికి నేను వచ్చాను, ఇండిపెండెంట్గా నుంచున్నాను. అది కదా నా క్వశ్చన్. పార్టీ సైడ్ నుంచి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ నుంచి ఉంటే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఫండ్స్ త్వరగా రిలీజ్ అవుతాయి, పనులన్నీ చక్క త్వరగా అయిపోతాయి అని ఒక థాట్ లో ఉంటారు. ఇండిపెండెంట్ గా ఎవరు నుంచున్నారంటే వాళ్ళు గవర్నమెంట్ తో మాట్లాడడానికి టైం పట్టేస్తుంది, వాళ్ళతో పనులు చేయించుకోవడానికి టైం పట్టేస్తుంది. అలా ఏం లేదు. ఇండిపెండెంట్ గా నేను గెలిచాను అనుకో, ఎవరైనా పార్టీ నుంచి గెలిచినా కూడా ఎంపీఏ, ఇండిపెండెంట్ గెలిచినా కూడా ఎంపీఏ. ప్రజల ప్రాబ్లమ్స్ నేను మాట్లాడతాను. సో ఏదైనా ఒకటే, అంటే లైక్ పార్టీ నుంచి చేరొచ్చు, బట్ ఇండిపెండెంట్ కూడా ఐ వాంట్ టు మేక్ ఎ డిఫరెన్స్ అంతే. సో రిజల్ట్ ఎలా ఉన్నా కంటిన్యూగా పాలిటిక్స్ లో ఉంటున్నావా, లేదంటే సినిమాలు చేసుకుంటూ? సినిమాలు రెండు మేనేజ్ చేస్తాను, సినిమాలు అండ్ పాలిటిక్స్ ఉండగలుగుతాం. నెక్స్ట్ 5 years పాలిటిక్స్ లో జనాల దగ్గరగా రెండు మేనేజ్ చేయాలనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుంది. ఎస్. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను, నీ ఫాలోవర్స్కి కానీ, ఇష్టపడే వాళ్ళకి కానీ, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ, చేయవలసిన నియోజకవర్గానికి ఏం చెప్దాం అనుకుంటున్నాను? సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఇదైతే నా మేనిఫెస్టో. సో నేను ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నాను నా మేనిఫెస్టో ఏంటి అని. అది నచ్చితే, వ్యాలిడ్గా ఉంది అనిపిస్తే ఐఎమ్ రెడీ టు బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ ద సొసైటీ. డెఫినెట్గా నేను ప్రజల సైడే ఉంటాను. సో అది నచ్చితే నాకు ఓటేసి గెలిపించండి అని అడుగుతున్నాను.